ఈ చెస్ లో ఈ రోజు నేనే గెలుస్తా. చెస్ కాదన్నా, క్యారమ్స్. ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు. నైస్ జోక్. సారీ తమ్ముడు. బాక్స్ ఆఫీస్ కొట్టాల్సింది పోయి మనం ఇక్కడ కూడా కొడుతున్నారా అన్న మీరు? టేక్ అవే బాక్స్ ఆఫీస్. ఎంత బెట్ ఎంత? బిర్యానీ బెట్. వెరీ గుడ్. బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. సరే ఇదే. ఓ మేమిద్దరమేనా తమ్ముడు? ఇంకేముంది, ప్రమోషన్లు అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా హ్యాపీగా తాగేసి పడుకోవడమే. ఏం తాగుతావు? కాఫీ, టీ. నువ్వేనుకున్నావు? సో నేను ఆల్రెడీ 10 పాయింట్ కొట్టాను. ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా? అయిపోతుంది కదా. ఏంటి నేను లేకుండానే? మరి నాతో ఒకటి చేసిగా. ప్రొడ్యూసర్లు ఒప్పుకోరయ్యా. కాస్త ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోమా. ఎవడరా నువ్వు? ఆపేయ్, వద్దు ఆపేయ్. సాయిబాబు బాబు, థ్యాంక్ యూ బ్రో. బాబు 2 చాయ్ అమ్మా. 2 4 పిల్లలకి లేదు. పిల్లలు లేదు. అయితే 3 అండ్ 1 కంప్లైంట్. అంతే కదరా మరి. చిన్నప్పటి నుంచి అప్పుడు కూడా అంతే. మేము బాంబేలో ఉన్నప్పుడు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, ఈ మట్టి అన్ని చేసేవాడు. నేను మట్టికి అన్ని పార్టీలు తీసుకెళ్ళాడు. పార్టీలు తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇంకా చిన్నోడు, నువ్వు చేయకూడదు అనేవాడు. ఈ మట్టికి వాడి వయసు ఎంత అప్పుడు? ఎంత వయసు? 17 ఉంటే 16 17. వద్దంటే 12కే స్టార్ట్ చేసేసేటాడు. మీ టైం మీరే ఇన్స్పిరేషన్ నాకు. అవును, దుప్పటి చూసేటాడు. కబుర్లు వినే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. మరి ఫిల్మ్ మొత్తం టాక్ లో మనోజ్ అన్న. ఇప్పుడైతే నీ గురించి టాక్ బాగుంది. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు ట్రెండింగ్ లో బాగా. అంటే మినిమం నీకు పూనకం వస్తే నీకు ఒక రా ఉంటుంది కదా అంట కదా. అంటే నీకు పూనకం వస్తుంది కదరా, మళ్ళీ వద్దులే కంగారు. వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తుంది మాకు. వద్దులే థ్యాంక్స్ రా. హిందీ మళ్ళీ పూనకం బాబాయ్. హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి. అది నీకు నాకు ఇది తెలుసు, అది వాళ్ళకి అవసరం లేదు. నీది అసలు అర్థం కాదు. మాట్లాడు. హైదరాబాద్ లో పెరగడం ఏంటి? మేము చెన్నై కదా. చెన్నై, తిరుపతి, హైదరాబాద్ 1 year మీకోసం వచ్చి కొంచెం ఏదో మేనేజ్ చేస్తాను. అది మంచిది అప్పుడు. మంచి వెరీ మంచిది. అదే ఖూబ్సూరత్ చెప్పింది చెప్పు. ఖూబ్సూరత్ కబూతర్ ఫాస్ట్ చెప్పు. ఖూబ్సూరత్ కబూరత్ కబూరత్ కాదు, కబూతర్. కబూతర్ జా 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 కబూతర్ జా. ఖూబ్సూరత్ కబూతర్. అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ నేను వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనడికెలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసా ఇంకే. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా నువ్వు. ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు తప్ప ఓజీ అడిగావు. భైరవం షూట్ ఎప్పుడు? భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు, అందుకే చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం. మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పించి వేరే లేదు కదా. లేదు కదా. సూపర్. నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము, నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు. ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి కొనేసి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ వచ్చారు. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్.
ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతామని చెప్పి అంటారు కదా, ఇదే చాయ్. చాయ్ దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. ఇది మా చాయ్. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ఈయన పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ సార్ పబ్లిసిటీ పట్టండి సార్, ఇది కట్ చేయకండి, ఇది పెట్టండి అంట. పబ్లిసిటీ స్టార్ అంటే అందరూ ఈయన పూనకం కోసం చూడలేదు కదా మరి. బాబాయ్ ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పు. పూనకం వచ్చినట్టు రియాక్ట్ అవ్వ. ఫుల్ ఆగ్రహం వచ్చింది. చూపిస్తావు సార్. ఇప్పుడు రాదు కాదు. అంటే వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళాను బాంబేకి వెళ్తే యాక్ట్ చేయరా అంటే సిగ్గుపడేవాడు. నువ్వా చందుగడ సిగ్గుపడేటాడు. ఆడు సిగ్గుపడు. యాక్ట్ చేయరా అంటే వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? ప్లీజ్ రా యాక్ట్ చేయాలి కొద్దిగా. వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? అది కాదురా. నేను అన్ని ప్లీజ్ రా ఒక్క షాట్ రా ప్లీజ్ అన్నా. కాదు ఆడు యాక్టింగ్ కోసం రాలా, వీడి కంపెనీ కోసం వచ్చాడు. కంపెనీ కోసం వచ్చాడు. ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న. మా ఫ్రెండ్స్ ఎవరు సినిమా సంబంధించిన లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతావంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 month యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు అని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అన్న అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడికి ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తిరిగిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదా, కావాలని కదా దగ్గర తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ డైలాగ్. ఎందుకు చేస్తాం ఊరికే? మళ్ళీ అడిగారప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అడిగితే నేనే చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. బాగా చెప్పా కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ డైలాగ్ నీకే ఎక్కువ. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం హైందవం బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా? మా ఒరిజినల్ ఓజీ ఆఫ్ వాయిసెస్. నీకు తెలుసు కదా, ఒక్కడు మిగిలాడు. మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైమ్, ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్. క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది. అవును, అది తృప్తిలో తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ Telugu film industry. He's got the potential. I'm like very happy for his comeback. Actually, I was waiting for it. Always deserve. Thank you. And మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిలిం విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్, చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో, ఏంటి అబ్బాయికి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది. కానీ సినిమాలు చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పవర్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు.
చాలా బాగా చేశాడు. యా యా సేమ్ సేమ్ అంటే అల్లుడు సీన్ లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం. సో అదే ఓకే తను బాగా చేస్తాడు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్ చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు, లౌడ్గా చేస్తాడు అబ్బాయి అనుకుంటే రాక్షసులో చంపేశాడు. ఇది వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా ఉంటాడు ఈ సినిమా. He will look like a man. The guy from the boy is become man. Good, very good. సాయి బాబు నుంచి సాయి బాబు మీ అందరు నాకు మీరే బాబు అని పిలిచానుగా. బాబు అని పిలిపించుకోకు, మ్యాన్ అని పిలిపించు. మాకు అలవాటు మ్యాను మమ్మల్ని బాబు ఎవరు పిల్లలు, మేము నో పిలిపించుకోవడం. అండ్ ది చేంజ్ ఓవర్ ఆఫ్టర్ విరూపాక్ష ఇప్పుడు ఈ సినిమాకి ఐఎమ్ సీయింగ్ హిమ్ జిమ్ లో ఫస్ట్ గ్లిమ్స్ ఉంది కదా, దాంట్లో అయితే నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఎండ్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను. వరోడు డైలీ బాగా చేస్తున్నారు. బట్ వాట్ ఎ కమ్ బ్యాక్ బాబే విత్ ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్. ఐఎమ్ ట్రైంగ్. ఇప్పుడు నువ్వే అందరికి జిమ్ రావాలి కదా, మీ వదిలితే వస్తాడు. ప్రమోషన్ అంటాడు, రావట్లా. వదిలేదు, అయిపోయింది కదా. ఇంక వచ్చేయడమే. నన్ను లేకపోతే అలాగే. How did you feel the trailer? ఎలా అనిపించింది ఈ ట్రైలర్? చాలా బాగుంది. అంటే లైక్ ఐ సా దట్, అంటే ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా, బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ సా ఫ్రమ్ బ్రదర్స్ అని చెప్పి అనుకున్న దానికి టోటల్ క్రాస్ ఓవర్. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దెన్ బ్లడ్. ఐ ఫీల్ దట్. ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ వెళ్ళిపోయి ప్రమోటింగ్లు ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు, మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్, వీళ్ళు గార్డెన్ లోను బయట థియేటర్ లోను. అదే ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. మాతో కూడా చేస్తాం, మాతో ఎందుకు చేయలేదు స్టెప్ లో. గిచ్మాక్ కాదు, డమ్డమారే మా 3 సాంగ్ మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు. గిచ్మాక్ కాదు, మన డాన్స్ అంటది. నేను ఆవిడ కాదు, డమ్డమరే సాంగ్ ఉంది, అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో. మేము చేయవండి చేసిన సాంగ్ అది. దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు దాంట్లో నువ్వు గిచ్చావు కదా, రోహిత్ గిచ్చడు. అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేదుగా. నువ్వే పడుతున్నావు కదా, అందుకే చూసి ఆయనకంటే పెళ్ళి అయిపోయింది, ఆయనకి అవ్వబోతుంది, నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు, చాలా భారీగా. మినిమం మహారాణి రాసుకో, తప్పలేదుగా. అమ్మతో ఉండాలి. మహారాజుకి రాకపోతే అలాగా. ఎంతైనా మన తమ్ముడు కదా, బుల్లి తమ్ముడు. కాదు, నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? కొత్త ట్రెండ్ ఏంటిది? సాయిబాబు స్టార్ట్ చేసాడు. మామూలుగా తెలీదా? ఏంటిది? రిలీజ్ కాకముందరే సెలబ్రేషన్స్, ప్రీ సెలబ్రేషన్, ప్రీ రిలీజ్ విన్నో, ప్రీ టీజర్ విన్నో, ప్రీ పోస్టర్ విన్నో, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు, సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటకి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. ట్రెండ్ బెల్లం గారు. ఇది అబ్బాయి వద్దంటుంటే అదే పిలుస్తుంది. పెట్టుకొని జాగ్రీ లాగా అంత మంచి స్వీట్ గా పెట్టుకో. అదే కదా నన్ను జాగ్రీ అన్నావు, నువ్వేమనుకుంటావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు, బాగా తెలుసు మాకు. ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు?
చక్కెర బదులు బెల్లం మీద తింటావు. నాకు అర్థమైంది. చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి. శ్రీచు నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా తర్వాత దొరికే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బీ స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి లైక్ దే డెంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బాగా అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ వైబ్ ఇస్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నేను సాయి కంటే నేను బాగా చేశాను. రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకునే రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా వేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా. నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్డమరే చేసాం, షాక్ అయిపోయినావు. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్. అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ మీరు చేయబోతున్నారు. బ్రో మీకు ఆల్రెడీ డబ్బు ఇదే పెయింట్ అదే పెయింట్ అమ్మాయి ఒకే సార్ అంటే ఇద్దరితో పని చేశారు కదా, మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా? మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి నేను మీసా అనుకుంటాను. ఓకే, ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ యూరోప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఒక ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకు షూటింగ్లో ఒకలే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచించుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్, ఈవెన్ మనోజ్ అన్న కూడా దుమ్ములేపోయాం కదా అక్కడ. సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సెట్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యుల్ బీ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్నా తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలి. ఆల్వేస్ అన్న, ఐ యామ్ ఆల్వేస్. నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ సీరియస్. ఒకసారి సీరియస్ आज सिंबू आज तमिलनाडु आज ఆంధ్రప్రదేశ్. బ్రదర్ బాండ్ చాలా నాకు. బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న. ఒప్పుకోవద్దు, వద్దు, వద్దు, కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు. బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆపే అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాను. నవాబీ చికెన్ అంటే ఊపిరాడు దిగదు, అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్, ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెనూ పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. సద్దన్నం, మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఎంతప్పుడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ తీసి సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోమని గొడవలు.
నేను game అయిపోయిందని మళ్ళీ నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా పోలేదు ఫాస్ట్ గా, ఎలా కొడతాను ఫాస్ట్ గా. వీళ్ళేం తక్కువ, నవీన్ చూడాలి. బ్యాట్ తీసి నెత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే, మాకు తెలుసు ఆల్ అవుట్. అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆర్ ద సేమ్, లైక్ మైండ్స్ కాదు మా ఇద్దరు లైక్ హార్ట్స్ ఒకేలా. మీరు అంతే. నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం ఏంటంటే ఈరోజు వెరీ చైల్డ్ లైక్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా వెరీ అంటే చాలా ప్యూర్, వెరీ ప్యూర్. ఇంకో చెప్పాలి, మీ ఇద్దరు కిక్ బాక్సింగ్ డాన్సింగ్ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తారు టుగెదర్. ఇప్పుడే కాదు, ఇంటర్వ్యూ అవుతున్న టైంలో ప్రాక్టీస్ చేస్తారు. అండ్ బాబాయ్ గురించి ఒకటి చెప్పాలి. ఓకే. అండ్ భయ్యా మీ సినిమా బాణం, the first time I heard of your voice, మన క్రికెట్ ఆడాం ఒకసారి, గుర్తుంది మీ ఫ్రెండ్ తో ఆడాం, విష్ణు. అండ్ మీ వాయిస్ మటుకు ఐ వాజ్ లైక్ ఎవర్రా అంటే I wasn't acting అప్పుడు. I was just about like finished my masters and like, and I was thinking of getting that, but then your voice was something which captivated my mind. చాలా బాగుంది బాణం సినిమా. అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా, that was one film. It's nice. సోలో కూడా సోలో సోలో ఐ నెవర్ థాట్ అంటే ప్రతినిధి అండ్ బాణం సీరియస్ రోహిత్ కదా. అది సోలో సోలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫన్ ఉంటుందని. నెక్స్ట్ లెవెల్, ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. సూపర్. ఈవెన్ ఎమోషన్స్ గాని అందులో climax emotions. No, you see, it's so nice. Basically, manandro having a small chit chat like this, and we should catch up regularly. గేమ్ ఏది పోయింది కానీ మంచి ఇంట్రెస్టింగ్. అదే వర్షం పడుతుంది కదా, ట్రైన్ స్టాప్ డ్యూ అది నువ్వు గెలుస్తుంది వర్షం పడుతుంది. బాబాయ్ కానీ ఒకటి చెప్పాలి, ఈరోజు పొద్దున్న మెసేజ్ నాకు. సో మన ఫంక్షన్ అయిపోయింది, నేను మాట్లాడడం జరిగింది, అవన్నీ చూసి పొద్దునే గేమ్ మెసేజ్ పెట్టాడు. బాబాయ్ నేనున్నాను నీకు, ధైర్య దేవసేనకి మామ జీవితాంతం ఉంటాడు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, దా కూర్చుందాం, ఐ వాంట్ టు డూ ఇట్. ఆ భైరవం మీద మంచి పాజిటివ్గా ఉంది, వైబ్ ఉంది, నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు, నీకు మేమంతా ఉన్నాము, నేను నిలబడతా, నీకోసం కాదు వాళ్ళ మామగా నిలబడతాను, పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూకి అని బాబాయ్ ఫోన్ చేసి, అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. అంటే ఎవరు ఉంటారు ఇప్పుడు, ఎవరంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది నాకు. మనం అందరం ఎంతో మంది చూస్తున్నాం ఇండస్ట్రీలో చాలా. నిజంగా బాబాయ్ ఈ రోజుల్లో అది ఓకే. I've always been following you on Twitter. See, every film, even మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్, you always wish everyone for every film. Every Friday, you're the only one probably in this whole industry who wishes. My feeling is, కథ రాయడం ఒక ఎత్తు, కథ ఉప్పించడం ఒక ఎత్తు, కథ తీయడం ఒక ఎత్తు, మళ్ళీ కథని ప్రమోషన్ ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఇంకో అమ్మో అదో పెద్ద ఎత్తు, అది యుద్ధం అది అమ్మో. అండ్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న సపోర్ట్ ఉంటే మన ఇండస్ట్రీ మన సపోర్ట్ చేయకపోతే ఎలా? ఇట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీ. వీఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ బికాస్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓన్లీ విత్ దట్ విల్ గో అహెడ్. మన సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు బ్రా? రోహిత్ చాలా సింపుల్. రోహిత్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగేన్స్ట్ అస్. వాళ్ళ పిఆర్లు అవ్వచ్చు, లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రావచ్చు, కానీ మనం ఒకటిగా ఉండాలి. ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వార్స్ అని చిరాకు నాకు. అరే మేము అందరం తెలుగు సినిమా బెటర్రా, మేము తెలుగు సినిమా బెటర్ కానీ మేము తెలుగు సినిమా పని చేస్తాం, నాట్ ఫైన్ థింగ్ ఎల్స్. Yes, we have lot of Fridays, 52. So every Friday belongs to everybody. Exactly. See, like okay, May 30th భైరవ్, వర్షం పడుతుంది, పక్కగా హిట్ అవుతుంది, మీరు అందరు మెసేజ్ కావాలి. లాస్ట్ ఆనంది కానీ, అదితి కానీ, అండ్ దివ్య పిల్లయ్య గారు కానీ, కెమెరామెన్ అదితి, అదే బెల్లం గారు. సో వాళ్ళు ముగ్గురు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బాబాయ్. ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి హ్యాడ్ వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అండ్ దట్స్ వన్ బిగ్ మెన్షన్ ఫర్ దెమ్, షౌట్ అవుట్ ఫర్ దెమ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు లైక్ మీ ఇంత గ్యాప్ ఓకేనా, కరెంట్లో మీలాంటి ట్రెండింగ్ హీరోస్ని పెట్టుకోవాలి, కానీ మమ్మల్ని అంతా నమ్మి ఇంత డబ్బు పెట్టి అర్థమైతే ఇంత చేశారంటే రియల్గా ఆయన గ్రేట్. డైరెక్టర్ విజన్ విని, అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా టు ట్రస్ట్ అస్. అండ్ అవును, అదే క్రేజీ, అసలు వెరీ క్యూట్ వెరీ క్యూట్. అంటే
నేను అరవింద్ గారిని చూశాను ప్రత్యక్ష పండుగ అప్పుడు, తర్వాత మళ్ళీ ఈయన చూస్తాను. అవును. దట్ షోస్ హ్యాపీనెస్ ఆఫ్ షోయింగ్ హిస్ ఫిల్మ్. సో ట్రూ బాబాయ్. అండ్ ముఖ్యంగా విజయ్ కనకమేట్ల గారి డైరెక్టర్ మమ్మల్ని అందరినీ ఆ విజన్ నమ్మి ప్రొడ్యూసర్ని ఒప్పించి అన్నీ చేసి ఫర్ సుబ్రహ్మణ్య ఫసైల్ యా అప్పటి నుంచి మా ఇద్దరికి ఐ నో హిమ్ వెరీ వెల్. యా, అండ్ ఈస్ బీన్ అ వెరీ వెరీ సపోర్టివ్ పర్సన్ ఫర్ మీ డ్యూరింగ్ దోస్ టైమ్. అంటే ఆ టైంలో హరిశంకర్ వాజ్ వెరీ వెరీ, నేను కొత్త కదా, నాకు అర్థమైంది కాదు ఈ డైలాగ్ ఇక్కడ దాకా ఎందుకు అని చెప్తే విజయ్ వచ్చి అలా కాదు ఇక్కడ దాకా చెప్పు పర్లేదు ఏం కాదు అని యూస్ టు సపోర్ట్ మీ లాట్. సో ఈస్ వెరీ స్వీట్ ఫర్ దట్ వే, వెరీ సపోర్ట్. అండ్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు సో మచ్. గోగునికి సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ్ దగ్గరికి వెళ్ళి, విజయ్ బాగుందా విజయ్ అంటే, బాగుంది బాగా చేస్తున్నావు కానీ మా బాస్ అంతా కాదు, మీ బాస్ ఎందుకు కంపారిజన్ అన్నాడు. అదంతా సుబ్రహ్మణ్య ఫసైల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి తగ్గ సాంగ్ డాన్సెస్, అప్పుడు ఏమంటా విజయ్ అంటే అసలు ఒప్పుకున్నాడు కాదు, మా బాస్ల కంటే నువ్వు అంత కాదని. హీ వాజ్ సో లవింగ్ ఆఫ్ హిస్ హీరోస్. సో May 30th బైరోమ్ రిలీజ్ అవుతుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ ఇండస్ట్రీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వంటే నాకు ఇష్టమని ఆపేద్దాం.